శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండ 4th ఎస్టేట్ కాలనీలో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ సహాయంతో నివాసం ఉంటున్న ఇండ్లను కూల్చివేశారు. ఎన్నో సంవత్సరాలుగా 4th ఎస్టేట్ కాలనీ నివాసం ఉంటున్నామని స్థానిక కాలనీవాసులు వాపోయారు. తెల్లవారుజామున గుర్తు తెలియని కొందరు మహిళలు రౌడీలు సుమారు 30 మందితో కలిసి 20 ఏళ్లుగా నివసిస్తున్న తమ ఇండ్లను నీలమట్టం చేశారని ఆరోపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారని, ఇప్పటికే పోలీస్ స్టేషన్లో సైతం తమ ఫిర్యాదు చేశామని తెలిపారు. రాత్రి 2 గంటల నైట్కి వచ్చారు. మేము మాది కులము, పిల్లలు అడుకున్నారు. మా కొడుకులు చిన్న పిల్లలు ఉన్నారు. ఇట్లా ఇళ్ళ మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు సార్. నైట్ వస్తున్నారు. 2 గంటలకు వస్తున్నారు, 4 గంటలకు వస్తుండ్రు. మరి రౌడీజం చేస్తుండ్రు, చాలా దారుణంగా చేస్తున్నారు. మాకు ఇలాక మేము రాత్రి పొద్దంతా పని చేసుకొని వస్తున్నాము. తిడుతున్నారు. మేము రాత్రి అడ్డం పోతుంటే మేము దౌర్జన్యం చేయబట్టి లాగుతున్నాడు. మగవాడా లేకపోతే ఆడదా వాడు ఇంత గలీజ్గా తిడుతున్నాడు, ఇంత దారుణంగా తిడుతున్నాడు. మాకు చెప్పాలంటే సిగ్గుసేట్ అవుతుంది, చెప్పాలంటేనే సిగ్గుసేట్ అవుతుంది. ఇప్పుడు మీ మగాళ్ళ ముందడి చెప్పాలంటేనే మాకు చాలా సిగ్గుసేట్ అవుతుంది. అంత దారుణంగా చేస్తున్నాడు సార్. గత 7 సంవత్సరాల కాంచెల్లి సర్వే నెంబర్ 57 ఎల్లమ్మ బండలో నేను జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డి గారి అంటే కిరాయికి ఉంటున్నాను. నాకు చిన్న పని ఉండి ఊరికి వెళ్ళాను. నేను ఊరికి వెళ్ళిన సందర్భం, నేను లేని సందర్భంలో గుండగాళ్ళు, వెంకటేశ్వరరావు అనే అనుచరుడు గుండగాళ్ళు రాత్రి 2 గంటల సమయంలో వెనక నుండి మొత్తం నా రూమ్ కూలగొట్టేసి అందులో ఉన్న డబ్బులు, బంగారము, టీవీలు, ఫ్రిడ్జులు, కూలర్లు, సిస్టము, ల్యాప్టాప్లు, మొబైల్స్ మొత్తం అన్ని చోరీ చేశారు వాళ్ళు. నేనేమంటున్నా అంటే ఇది 3 జడ్జీలు కలిపి ఇచ్చిన స్టేట్మెంటు 1956 నుండి ఇది ప్రభుత్వ స్థలము, ఇది ఎలాంటి ప్రైవేట్ స్థలం కాదని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చారు. కమిషనర్ దీని మీద చర్యలకు అడిగి ఉంది. 3-4 డేస్లో ఇది గవర్నమెంట్ స్థలం అని డిక్లరేషన్ ఉంది. అది తట్టుకోలేక వెంకటేశ్వరరావు గుండా, ఆ జర్నలిస్ట్ కాదు గుండా, ఆ గుండా ఇట్లాంటి గుండాగాలను పెట్టుకొని డే అండ్ నైట్ నిద్ర పోనీయకుండా గుండాలను తీసుకొచ్చి మమ్మల్ని ఆగమాగం చేస్తుండు. 100 సార్లు కంప్లైంట్ ఇచ్చినాం. డీసీపీకి, ఏసీపీలకి, సీఎల్కి కంప్లైంట్ ఇచ్చినాం. తూతూ మంత్రాలు చర్యలు తీసుకుంటారు. అసలు ఇక్కడ రక్షణ కల్పించేటట్టు పోలీసులు ఉన్నారా లేదా? వ్యవస్థని నాశనం చేస్తున్న పోలీసులు కూడా వాళ్ళకు ఈ జాగాలో ఏదన్నా వాటా ఉందో ఏమో మాకు తెలియదు. మాకు అట్లా సమాచారం వస్తుంది. పోలీసులు వెంటనే ఈ గుండాలని, ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డుల గుండాలను అందరినీ పంపించాలి. ఇక్కడ ఉన్న ప్రజలకి ప్రాణం, మానం, రక్షణ కల్పించాలని నేను డిమాండ్ చేస్తున్నా. నాకు జరిగిన నష్టానికి వాని దగ్గర నుండి ఎలాగ న్యాయం చేసి చూపిస్తారో నేను మిమ్మల్ని కోరుతున్నా. మీడియా పరంగా ఐఎన్టీయూసీ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ మురహరి బుద్ధారం మాట్లాడుతున్నాను. ఈ ప్రాంతంలో దాదాపుగా 30 నుంచి 40 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకున్న బ్రతుకుతున్న వాళ్ళు కొంతమంది జర్నలిస్టులకి భిక్షపతి యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అప్పుడున్నటువంటి మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు కొంతమంది జర్నలిస్టులకి, కొంతమంది దళిత గిరిజనులకు అందరికి కూడా ఇక్కడ స్థలాలు కేటాయించడం జరిగింది. కొంత ప్రాంతం వాళ్ళకు కూడా ఉంటే కానీ జర్నలిస్టుల ఇండ్లని, తర్వాత దళిత ఇండ్లని కొంతమంది తాళాలు వేసుకున్నప్పుడు, కొంతమంది నిద్రిస్తుంటే అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి జేసీబీలు తీసుకొచ్చి దౌర్జన్యంగా గుండాగిరి చేసుకుంటూ ఈ విధమైనటువంటి చర్యలకు పాల్గొనడం అనేది చాలా పిరికిపంద చర్య. కొజ్జాగాళ్ళు కూడా ఇటువంటి పనులు చేయరు. అటువంటి చేతగాని పిరికిపంద చర్యలకు పాల్గొన్నటువంటి వెంకటేశ్వరరావు నీ ఇంటి మీద డైరెక్ట్గా వచ్చి దాడి చేసేటువంటి కెపాసిటీ కూడా మాకుంది. కానీ మా ప్రభుత్వంలో ఇటువంటి చిల్లర చర్యలకు పాల్పడొద్దు అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నది ఏంటంటే, జర్నలిస్టుల జోలికి కానీ, దళితుల జోలికి కానీ మీరు ఇదే విధంగా వచ్చినట్లయితే మీరు గతంలో చేసినటువంటి కబ్జాలతో సహా ప్రతి నిత్యం మిమ్మల్ని వెంటాడి మీరు చేసినటువంటి కబ్జాలను వెలికితీయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. బిడ్డ, మళ్ళీ చెప్తున్నాం ఇంకోసారి, ఎవరైనా సరే ఇతర పెద్దల బ్యాక్గ్రౌండ్ పెట్టేసుకొని వారి పేరు వాడుకొని మా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది పేర్లను కూడా వాడుకొని నీ ఇష్టం వచ్చినటువంటి దౌర్జన్య కాండలకు పాల్పడుతున్నావు అని చెప్పేసి మా దృష్టికి ఇక్కడ ఉండేటువంటి జనాలు తీసుకొచ్చారు. వాళ్ళు ప్రతినిత్యం కూలి చేసుకున్నటువంటి కార్మికులు. ఇటువంటి కార్మికులకు అవసరమైతే మీరే స్వయంగా వారికి ఇండ్లు కట్టించేటువంటి చర్యలకు పాల్గొనాలి.
అంతేగాని 40-50 సంవత్సరాలుగా ఇక్కడ కాపురం చేసుకొని పిల్లలు పెద్దగా వాళ్ళ పెళ్ళిళ్ళు పేరెంటలు అన్నీ ఇక్కడనే చేసుకున్నటువంటి ఆ చరిత్ర ఇక్కడ ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళపైన ఇటువంటి దౌర్జన్యకాండకు పాల్గొనడం నీ దొరగిరి కాండకు పరాకాష్ఠగా మాకు కనిపిస్తుంది. మరి ఇదే విధంగా కనుక నువ్వు ఇలాగే కొనసాగిస్తే ఇప్పుడు ఖచ్చితంగా మేము ఇక్కడ ఉండి వీళ్ళకి ఇండ్లన్నీ కట్టించుకోవడానికి మళ్ళీ మేము పక్క నుండి కట్టిస్తాం. నువ్వు కనుక మళ్ళీ ఇదే పరిస్థితి కనుక ఫేస్ చేసినామంటే కనుక నీ ఇంటి మీదకి వచ్చి నీ ఇంటి వాళ్ళందరినీ బయటికి గుంజి తంతామని చెప్పేసి ఈ సందర్భంగా INTUC ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా నీకు వార్నింగ్ ఇస్తున్నాను. చూడు, ఇంకోసారి ఇటువంటి చర్యలకు పాల్పడదు బిడ్డ. నీ మీద ఇప్పుడు SC/ST అట్రాసిటీ కేసులు కూడా నమోదయ్యే వరకు కూడా నిన్ను వదిలిపెట్టామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.